నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ A91. సీఎంపై కేసు నమోదు చేయాల్సిందే. డీజీపీ కార్యాలయంలో శాంతి భద్రత అడిషనల్ డీజీ మహేష్ భగవత్కు వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెల్సీ దాసోజు, ఎమ్మెల్యే మూట గోపాల్, బీఆర్ఎస్ నేతలు. తలసానిపై కేసు పెట్టిన వాళ్ళు రేవంత్పై ఎందుకు పెట్టరు? కాకి బుక్ ప్రకారమే నడుచుకోండి. రేవంత్ మోసేది కాంగ్రెస్ జెండా, అమలు చేసేది టీడీపీ ఎజెండా. ఓటుకు నోటు కేసులో దొరికిన రోజే టీడీపీ భూస్థాపితమైంది. మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జోలికొస్తే సహించేది లేదు. డీజీపీ ఆఫీసు వద్ద ఎమ్మెల్సీ దాసోజు, ఎమ్మెల్యే మూట గోపాల్ హెచ్చరిక. సీఎంపై చర్యలు తీసుకోవాలని మహేష్ భగవత్కు ఫిర్యాదు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చాలంటూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ను కేసీఆర్ను 100 మీటర్ల లోతులో పాతి పెట్టాలంటూ విద్వేషపూరితంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మూట గోపాల్, దాసోజు శ్రావణ్కు డిమాండ్ చేశారు. ఖమ్మంలో జరిగిన సభలో సీఎం చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొంటూ బీఆర్ఎస్ నేతలు సోమవారం డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డీజీపీ శివధర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్కు వినతి పత్రం, ఫిర్యాదు కాపీ అందజేశారు. అనంతరం మీడియాతో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి లేక ప్యాక్షన్ మూట నాయకుడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా అప్రజాస్వామిక ధోరణి ఆయన వాడుతున్న లూస్ కానస్ అదుపు లేని భాషపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి పాతి పెట్టండి, బొంద పెట్టండి, దిమ్మలు కూల్చండి వంటి ఈ హింసాత్మకమైన పదజాలం వాడటం చూస్తుంటే ఆయన ఒక ఫ్యాక్షన్ మూట నాయకుడిగా కనిపిస్తున్నారని విమర్శించారు. ఇది కేవలం రాజకీయ ప్రసంగం కాదని, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే పక్క నేరపూరిత కుట్ర అని మండిపడ్డారు. అందుకే ముఖ్యమంత్రిపై కేసులు పెట్టాలని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.